ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించాను. దీని మీనింగ్ ఏమిటంటే, దేవుడు ఎన్నో వాక్యాలు రాయించి పెట్టాడు. కాబట్టి మనం మంచిగా ఉండాలని, రక్షణ పొందిన వ్యక్తి ఏ విధంగా ఉండాలి, వాక్యము, పాటలు, ప్రార్థన, వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థనలు ఉండాలని దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడు. ఆ విధంగా కాకుండా వేరే విధంగా ఉంటే దేవుడు అతనికి సహాయం చేయడు. ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా జీవిస్తుంటామో, ఆ విధంగా వాక్యమును మన జీవితానికి అప్లై చేసుకుంటామో, దేవుడు మన ఎడల ఆయనకున్న ప్రణాళికను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ దైవ దృష్టికి ఇష్టడగు వానిగా, మంచివాడుగా ఉండటానికి, మంచివాడుగా అంటే అన్ని నీతి కార్యాలు చేసుకుంటూ మళ్ళీ వాక్యానుసారంగా ఉంటూ వేరే క్రియలు కూడా చేయటం కాదు, కంప్లీట్గా ఉంటే వెచ్చగానైనుండు, చల్లగానైనుండు అంటున్నాడు. కాబట్టి వెచ్చగానంటే పరిశుద్ధ అగ్ని బాప్టిజం పొందుకొని దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా జీవించటం. అదేవిధంగా చల్లగానైన అంటే రక్షణ లేని జీవితం, రక్షణ లేని వాళ్ళు అన్ని విధములైనటువంటి తప్పులు చేస్తూ ఉంటారు. కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉండాలి అని మనం పాత నిబంధన గ్రంథంలో ఎంతో మందిని చూసాం. ఆనోకును చూసాం, అబ్రహాంను చూసాం, ఎంతో మంది దైవజనులను చూసాం, ఎంతో మంది ప్రవక్తలను చూసాం. కాబట్టి వాళ్ళు దేవునికి భయపడి, వాళ్ళు దేవునికి మంచివాడుగా ఉంటున్నారు. కాబట్టి ఈ రోజుల్లో కూడా అలా ఉండడానికి ఆస్కారం ఉంది. ఆనాడు ఈనాడు మార్పు లేని దేవుడు కాబట్టి, ప్రభా నేను ఈ విధంగా ఉంటాను, నన్ను నువ్వు చూసుకో, లేకపోతే వాక్యానుసారంగా జీవిస్తాను నేను అని ఒక నిర్ణయం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనము దైవ దృష్టికి మంచిగా ఉండు వారికి ఫస్ట్ దేవుడు జ్ఞానమునిస్తాడు. జ్ఞానం యేసయ్యనే. వివేకం ఇస్తాడు, విచక్షణ జ్ఞానం ఇస్తాడు, మంచి చెడులు తెలుసుకునే జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించను. ఇవన్నీ ఎవరైతే వాక్యానుసారమైన జీవితం జీవిస్తారో వాళ్ళకు దేవుడు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్తు నిర్ణయించినంటే ఏంటో తెలుసా? మనం ఎన్నో విధాలుగా దేవుల్లో ఉంటున్నప్పుడు మనకి ఎంతో లేమి ఉంటుంది. డబ్బు ఉండదు, బట్టలు ఉండవు, సరైన జీవితం ఉండదు, ఆహారం ఉండదు. ఎందుకంటే ప్రతిదీ కూడా అన్ని లిమిట్ అయిపోతాయి. అంతకుముందు ఎంతో సమృద్ధైన జీవితంలో ఉండేవారము, ఇప్పుడు అన్నీ కూడా లిమిట్ అయిపోతుంది. ఆ విధంగా లిమిట్ అయిపోయినప్పుడు ఇంకా వేరే ఏదైనా చేద్దామనే ఆస్కారము ఉండకూడదు. ఎందుకంటే ప్రతి చిన్నదానికి దేవుని పైన ఆధారపడే తత్వము మనకి ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రతి చిన్న పైసకు కూడా, ప్రతి చిన్న అవసరతకు కూడా దేవుని అడిగి పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ మనిషిని అడగకూడదు. మనిషి పైన అడిగితే నువ్వు మనిషిని అడుక్కోమంటాడు. కాబట్టి ఇక్కడ దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పని చేయి పని ఆయన పాపాత్మ నిర్ణయించినట్టు ఏంటంటే, ఎంతో మంది కష్టపడి ఆత్మను సంపాదించి ఈ గుడిసెలలో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ గుడిసెలను పరిచయం చేసే వాళ్ళకు కొన్ని ఏండ్లు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఆ విశ్వాసుల గుంపుకు ఎప్పుడు ఏమి కావాలో వారికి తెలుసు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి ఇంకా బాగా తెలుసు. ఆ బిడ్డలు నిత్యము ప్రార్థన చేస్తుంటే మరి వాళ్ళకి ఏది కావాలో దేవునికి తెలిసిపోతుంది. అలా తెలిసిపోయినప్పుడు వారికి స్థలం కావాలా, లేకపోతే చర్చ్ కావాలా, లేకపోతే వారికి ఏం కావాలి, ఏం అవసరం ఉందని వాళ్ళు నిత్యము ప్రార్థన చేస్తుంటే వారికి స్థలం లేకపోతే చర్చ్ స్థలం ఇస్తారు. వీళ్ళకి ఆ స్తోమత లేదు, వీళ్ళు కొనుక్కునేంత స్తోమత లేదు. కానీ ఎక్కడో పాపాత్మునికి నిర్ణయించినట్టు ఏంటనమాట, అన్యులు ఎంతో కష్టపడి చేసేటటువంటి ఆ యొక్క డబ్బు ద్వారా ఆ డబ్బంతా కూడబెట్టుకుంటే వారికి సడన్గా ఏదో ఒక క్యాన్సర్ లాంటి వ్యాధి రావటం, అది ఎటువంటి ఆ మందులకు అది తక్కువ కాదు. కాబట్టి ఎవరో ఒకరు సువార్త చెప్పటం, అయ్యో ఆ పాస్టర్ ఉన్నాడు ఒక ఆయన, ఆ పాస్టర్ దగ్గరికి వెళితే మీకు ఈ క్యాన్సర్ కాదు కదా, అన్ని మంచిగా అయితే అని చెప్పడం ద్వారా ఆ విధంగా ఇటువంటి దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని మంచిగా అవుతారనుకోండి. మంచిగా అయిన వ్యక్తుల ద్వారా వాళ్ళ డబ్బును, శక్తిని, సమయాన్ని దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెడతారు. ఆ విధంగా యొక్క చర్చి గ్రో అవుతుంది, వారికి మందిరం అవుతుంది, వారికి అన్ని విధాలుగా
దేవుడు సాయం చేస్తాడు. దీని యొక్క మీనింగ్ అదే అన్నమాట. కాబట్టి కష్టపడి పని చెయ్యి పనిని ఆయన పాపాత్మ నిర్ణయించిన రక్షణ లేని వారి ద్వారా కొన్నిసార్లు కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము ముందుగా ఎవరైతే పాస్టర్ ఉన్నారో, ఎవరైతే ఇవాంజలిస్ట్ ఉన్నారో, వాళ్ళు దేవునికి భయపడి వారు చేస్తున్న పనులన్నీ దేవుడు చూసి ఎటువంటి వారి ద్వారా వారి అక్కర్లన్నీ తీరుస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మా ప్రియ బిడ్డలు ఎవరెవరైతే కంప్లీట్గా దేవునిపైన ఆధారపడి దేవుని చిత్తానుసారంగా నడిచే బిడ్డలకు ఏ కొదువ ఉండదు. ఒకళ్ళు ఉన్న అవసరత ఉన్నా వాళ్ళు యేసునామములో ప్రభువుని అడుగుతున్నారు కాబట్టి వారికి ఎక్కడి నుంచో ఎవరి నుంచో అన్యుల ద్వారా కూడా ఆ డబ్బును పంపించి వారి అవసరతలన్నీ తీరుస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.